హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. నేనే పనసకాయని పిల్లల్ని లాగమని చెప్పా, ఎంత స్టెమినా ఉందో చూద్దామని చెప్పి కష్టపడైతే లాగిర్రు. ఫైనలీ వాళ్ళు కూర్చున్న హైట్కి చూడండి, కాయ ఎంత పెద్దగా ఉందో. అసలు ఇంత పెద్ద కాయ అని వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సరేలే, ఇంత పెద్ద కాయనైతే కోయడం స్టార్ట్ చేద్దామని చెప్పి నేనైతే చేతులకు మంచిగా ఆయిల్ అప్లై చేసుకొని కట్ చేయడానికైతే ప్రిపేర్ అయిపోయి కట్ చేస్తున్నాను. మెల్లమెల్లగా 1 బై 1 కట్ చేస్తున్నాను. ఇంత పెద్ద కాయను ఇట్లా పొడుగ్గా కట్ చేయాలంటే పెద్ద కత్తే కావాలి. నా దగ్గర అంత పెద్ద కత్తి లేదు కాబట్టి కొంచెం కొంచెంగానైతే ట్రై చేస్తున్నాను. సరేలే, ఓపెన్ చేద్దామని చూసేసరికి కాయ అయితే పండిపోయింది. ఓకే, పర్ఫెక్ట్గా పండింది కదా అని చెప్పి కాయని కూడా నేను పడుకోబెడదామని చెప్పి చూస్తున్నా. మంచిగా పడుకోబెట్టి కొంచెం కొంచెంగానైతే కోస్తున్నా. ఎందుకంటే ఇంత పెద్ద కాయని కొయ్యాలంటే చాలా పెద్ద కత్తే ఉండాలి. నాకు ఇంట్లో ఉన్న కత్తితో కోస్తున్నా కాబట్టి కొంచెం కొంచెంగా కోస్తున్నా. ఫైనలీ ముక్కలు అయితే చూడండి, కాయ ఎంత మంచిగా ఎల్లోయిష్గా ఉందో. పనసకాయ ఏంటంటే చెట్టు పై నుండి తెంపుతాం కదా, తెంపిన వెంటనే కోసుకొని తినద్దండి. ఇదేంటంటే కాయ మాగడానికి ఒక 2-3 డేస్ టైం పట్టచ్చు, అంతకంటే ఎక్కువ కూడా పట్టచ్చు. మనం మామిడి పండ్లని కానీ మిగతా ఏదైనా ఫ్రూట్స్ని కానీ సీతాఫలం కానీ ఇవన్నీ మాగబెట్టేటప్పుడు ఎట్లానో ఈ కాయను కూడా ఎందులో ఏం పెట్టాల్సిన అవసరం లేదు. రూమ్ టెంపరేచర్కి కొంచెం పక్కన ఓపెన్ చేయకుండా పెడితే సరిపోతుంది. కాయ 2-3 డేస్కి పండిపోతుంది. కాయ పండిందని మనకెట్లా తెలుస్తుంది అంటే మంచి స్మెల్ వస్తుంది ఇల్లంతా. అందులోనూ ఒక ఇట్లా కాయని ఇట్లా ప్రెస్ చేసినప్పుడు కొంచెం లోపలికి వెళ్ళినట్టుంటే అప్పుడు కాయ పర్ఫెక్ట్గా పండినట్టు. ఇట్లా కొట్టినప్పుడు కూడా డిఫరెంట్ సౌండ్ వస్తుంది మనం కాయ పైన ఇట్లా ప్రెస్ చేసి కొడతా అంటే. దాని ద్వారా మనం కాయ పండిందా లేదా అన్నట్టయితే తెలుసుకుంటాం. ఈజీగానే ఉంటుంది, పెద్దగా ఏముండదు. బిఫోర్ మ్యారేజ్ అయితే నాకు ఈ పనసకాయ అస్సలు తెలియదండి. అసలు పేరు కూడా నేను కూడా వినలేదు. ఆఫ్టర్ మ్యారేజ్ వేరే వేరే ప్లేస్లలో స్టే చేయడం, వేరే వేరే చోట్లకి వెళ్ళడం వల్ల అక్కడక్కడ వాటిని బట్టి నాకు అక్కడ ఉన్నవి అయితే తెలుస్తున్నాయి. ఇక్కడ ఏంటంటే కేరళలో ఇవి ఇంటికి ఒకటి ఉంటాయి కాబట్టి ఇక్కడ వాళ్ళంతా లైట్ తీసుకుంటారు. నేను అవుట్ నుండి వచ్చా కదా, నాకైతే రేరు. మా ప్లేస్లో అయితే ఇది అస్సలు దొరకదు. అందుకే ఇంత